హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా బ్యాక్ సైడ్ వ్యూ చూసారు ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇది పంట పొలాలు. ఇప్పుడే ఇదైతే దున్నారండి. మళ్ళీ కూరగాయ మొక్కలు అంతకు ముందు వచ్చేసి ఇక్కడ అరటి తోట ఉండేది. ఇప్పుడైతే అరటి తోట తీసేశారు. కూరగాయ మొక్కలు వేద్దామని చెప్పేసి పంట పొలాలు అయితే తీసేశారండి. ఇదిగోండి వెనక అయితే వరిచేను ఉంది. చూసారు కదండి వరి పొలాలు, కొబ్బరి తోటలు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యూ అయితే ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందకి వెళ్దాం. కింద కూడా మేము కింద పెరటి మొక్కలు అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే మామిడి మొక్క. ఇది వేసి దగ్గరగా 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి కాపు అయితే కాయలేదు. కాస్తుందో కాయదో కూడా మాకైతే తెలియట్లేదు. మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇది ఎలాగో మామిడికాయలు కాయట్లేదు కదా అని చెప్పేసి మేమైతే ఇలా తిప్పతేగా అయితే పాకిస్ చేస్తున్నాం దీని మీద. ఇక్కడేమో మల్లెంటు కూడా ఉందండి. ఇది కూడా మల్లెంటు మొగ్గేసింది. చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి. ఇది 1-2 మొగ్గలు వేస్తుంది. ఈ మల్లె మొగ్గ అయితే చాలా అంటే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకో మల్లెంటు అయితే ఏరేసాము. చూసారు కదండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలిసి ఈ మొక్క గురించి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి టీలో వేసుకుంటారండి. ఆకు కట్ చేసేసి టీ మరిగినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి టీ. ఈ మొక్క పేరు వచ్చేసి నిమ్మాకు అండి. నిమ్మాకు టీలో వేసుకుంటే బాగుంటుంది. మనం హాట్ వాటర్ కాసుకున్నప్పుడు ఈ ఆకు ఒకటి వేసుకొని హాట్ వాటర్ కాసుకుంటే చాలా బాగుంటుంది. ఆ హాట్ వాటర్ కింద నీళ్ళు మరిగించుకొని ఇది ఒకటి వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఇంక ఇలా ఉంటుంది బయట. ఇక్కడ కూడా మొక్కలు అయితే ఉన్నాయి. సో ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మొక్కలు బాగా ఎక్కువ పువ్వులు పూయాలన్నా, మనకి ఎక్కువ రోజులు పువ్వులు మంచిగా పూసి నిల్వ ఉండాలన్నా ఏం చేయాలంటే మొక్కలకి అరటిపళ్ళు ఉంటాయి కదండి. మనం మాగిపోయిన అరటిపళ్ళు మొక్కలు మొదల్లో తొక్కలు అరటిపళ్ళు కూడా ఒక టబ్లో వేసేసి అది ఎరువుల కింద తయారు చేసి మొక్కల్లో వేస్తే బాగా పువ్వులు అయితే పోస్తాయండి. ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మాది రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యల కర్రీ చేసుకున్నామండి. ఇంక ఇప్పుడు ఈవినింగ్ కోడిగుడ్లు టమాటా వేసి పులుసు పెడదాం అనుకుంటున్నాము. ఇంకా ప్రస్తుతానికైతే వాకళ్ళు అయితే తుడుచుకొచ్చేసింది మా చెల్లి. గిన్నెలు కూడా తోమిస్తుందండి. ఇదిగోండి ఇంకా కళ్ళాపేసి ముగ్గులు అయితే వేయాలి. ఇదండి అమ్మ వాళ్ళ ఇంటి హోమ్ టూరు. బయట హోమ్ టూర్. ఇదిగోండి పైన అది చూస్తున్నారు కదా. ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసుకున్నాము. ఈ గుత్తి పూలు చూసారా చక్కగా పోస్తున్నాయి. బొబ్బాస్ చెట్టు కూడా వేసాయండి. మా చెల్లెల అబ్బాయి ఎడుతాడండి. పద్దాకి ఎడుతూనే ఉంటాడు.